అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 4 రోజుల నుంచి నేను అనంతపూర్లో లేను, ఈరోజు వచ్చాను కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే 2014-19 టైంలో ఏవైతే బిల్డింగ్స్ కట్టారో అవే బిల్డింగ్స్లోనే అసంతృప్తిగా ఉన్న బిల్డింగ్స్లోనే ఉంటున్నారు. అలాగే ఇక్కడ గత 5 ఏళ్ళే కానీ ఎక్కడే కానీ ఒక చిన్న బిల్డింగ్ డెవలప్మెంట్ కానీ అలాగే ఈ ఫెసిలిటీస్ కానీ ఎక్కడే డెవలప్ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే దాదాపు 21 బిల్డింగ్స్ కాలేజ్, 21 రూమ్లు కాలేజ్కి అవసరం అని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఏవైతే అసంతృప్తిగా ఉన్నాయో ఇక్కడ బిల్డింగ్లు, ముఖ్యంగా అమ్మాయిలు దాదాపు ఒక రూమ్లో 20 మంది ఉంటున్నాం మేము. ఇబ్బందిగా ఉంది మాకు. ఈ ఏవైతే అసంతృప్తిగా ఉండే బిల్డింగ్స్ కంప్లీట్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దానిలో భాగంగానే మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి దృష్టి తీసుకెళ్ళి ఏవైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా విద్యాశాఖ మంత్రులు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ స్పందించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అనంతపూర్లో ఏదైతే ఈ 4 రోజుల కింద ఇష్యూ జరిగిందో దాని మీద యాక్షన్ కానీ తీసుకుంటాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుందని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులు ముఖ్యంగా మాకు రూమ్స్ లేవని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో 2014-19లో ఏదైతే మనం కన్స్ట్రక్షన్ చేసామో అలాగే అసంతృప్తిగా అలాగే ఉన్నాయి. గత 5 ఏళ్ళలో ఎక్కడే కానీ డెవలప్మెంట్ చేసిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా మళ్ళీ మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇవి కానీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా హాస్టల్లో వచ్చిన అక్కడక్కడ ఫుడ్ బాగుండట్లేదు, తర్వాత పురుగులు రావడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాని కానీ ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్ళాను నేను. ఖచ్చితంగా వాళ్ళు కానీ ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ సమస్యలు లేకుండా చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం. ఉన్నాయి చెప్పడం జరిగింది. నేను ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. నేను కానీ సడన్ విజిట్స్ వచ్చే నెలలో కానీ ఇక్కడ సడన్ విజిట్స్ ఖచ్చితంగా నాట్ ఓన్లీ కేఎస్ఆర్ స్కూల్, ఎవరి వీక్ ఒక స్కూల్కి విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అసలు విద్యా వ్యవస్థ ఏంటి, ఎందుకంటే మా లోకేష్ గారు చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఫారెన్లో ఉండే విద్యను తీసుకొని డెవలప్ చేయాలని దీంట్లో ఉద్దేశంతో ఉన్నారు. మొన్న మాకు కానీ ఎమ్మెల్యేలు మీటింగ్లో చెప్పడం జరిగింది, రేపొద్దున పేరెంట్స్ వచ్చి మమ్మల్ని ఈ గవర్నమెంట్ కాలేజీల్లో చేర్పించడనే స్టేజ్కి తీసుకొస్తానని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ వైపు మేము వెళ్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. సెక్యూరిటీ పరంగా బాగుంది, కాకపోతే ఇటు సైడ్ ఒకటి కాంపౌండ్ వాల్ లేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అది కానీ తొందరలోనే పూర్తి చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. లేదా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.